మీర్జాగూడలో ఒక టిప్పర్ బీభత్సాన్ని సృష్టించింది. ఆర్టీసీ బస్సును ఢీకొట్టినటువంటి టిప్పర్ అదుపు తప్పి బస్సుపై బోల్తా పడిపోయింది. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య ఇంకా పెరుగుతూనే ఉంది. మొత్తంగా 21 మంది ఇప్పటిదాకా చనిపోయారు. పలువురు ప్రయాణికులకు తీవ్ర గాయాలు కావడంతో ఆ బాధితులను వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. చేవెళ్ల వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. గాయపడ్డ వారిలో పలువురు పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. హాస్పిటల్ నుంచి పూర్తి సమాచారం మా ప్రతినిధి రవి అందిస్తారు. రవి, నల్లి ప్రమాదంలో మృతుల సంఖ్య 21 చేరుకుంది. అందులో మన్స్ బేబీ కూడా ఉంది. ప్రస్తుతం మృతదేహాలన్నింటినీ చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రస్తుతం మృతదేహాలకు పోస్ట్మార్టం కూడా జరుగుతోంది. ఇక్కడ రోదనలు మిన్నంటాయి. చాలా మంది వికారాబాద్ నుంచి పలు పనుల నిమిత్తం హైదరాబాద్ కు బయలుదేరినటువంటి వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఫంక్షన్ల కోసం అని చెప్పి హైదరాబాద్ వస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఒక్కసారిగా టిప్పర్ లారీ రూపంలో మృత్యు దూసుకొని రావడంతో స్పాట్ లోనే 17 మంది చనిపోయారు. ఆ తర్వాత కంకరను వీటన్నిటిని తొలగిస్తున్నటువంటి క్రమంలో మరికొన్ని మృతదేహాలు కూడా బయటపడ్డాయి. ముందుగా బస్సు అంతా పూర్తిగా నుజ్జు అయిపోయి టిప్పర్ లారీ కూడా అటువైపుగా పడిపోవడంతో అసలు ఎంతమంది చనిపోయారు, ఏ విధంగా జరిగి ఉంటుంది అనేది కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి అర్థమవ్వలేదు. ఈవెన్ రెస్క్యూ టీమ్స్ అక్కడి దాకా వెళ్లినా కూడా రెస్క్యూ చేయలేకపోయాయి. చిన్న రోడ్ కావడంతో ట్రాఫిక్ రెండు వైపులా నిలిచిపోయింది. ప్రస్తుతం మనం చూడొచ్చు అంబులెన్స్లు ఆ టైం దాకా ఇంకా రీచ్ అవ్వలేకపోతున్నాయి. చాలా మంది ఇంకా కాళ్ళు చేతులు విరిగిపోయి కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. వాళ్ళందరినీ మెరుగైనటువంటి వైద్యం కోసం ఆసుపత్రికి తరలిస్తూ ఉన్నారు. సీరియస్ గా ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి ఇంకా వాళ్ళను హైదరాబాద్ కు తరలిస్తూ ఉన్నారు. కొంతమందిని వికారాబాద్ హాస్పిటల్ కి కూడా షిఫ్ట్ చేశారు. ప్రస్తుతం వాళ్ళకి సంబంధించినటువంటి బంధువులు గాని వీళ్ళంతా కూడా ఉన్నారు. భాయ్ కిదర్ సే ఆ రే భాయ్ ఎవరున్నారు? సో ప్రస్తుతం మృతుల కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళ రోదనలు కూడా మిన్నంటాయి. ముందుగా అక్కడ టిప్పర్ లారీ చాలా వేగంగా రావడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా మనకు తెలుస్తా ఉంది. అక్కడ ఉన్నటువంటి కంకరనంతా పూర్తిగా తొలగిస్తే దాని కింద ఇంకా కొన్ని మృతదేహాలు ఉండొచ్చు అని కూడా భావిస్తున్నారు. ఘటనా స్థలంలో ఇంకా రెస్క్యూ ఆపరేషన్స్ కూడా కొనసాగుతున్నాయి. అక్కడ ఉన్నటువంటి టిప్పర్ లారీ ఒక్కసారిగా దూసుకొని రావడంతోనే ఇన్సిడెంట్ కూడా చోటు చేసుకుంది. ప్రస్తుతం సార్ సార్ ఇంకా రెస్క్యూ జరుగుతుంది సార్. ఎంతమంది? 19 మెంబర్స్ ఇప్పటిదాకా వచ్చారు, కన్ఫర్మ్ డెడ్ బాడీస్. ఓకే, ఇంకా ఇంజూర్డ్ కొంతమంది ఉన్నారు, అది వాళ్ళని షిఫ్ట్ చేస్తున్నాం మనం. టోటల్ 21 సార్ లేకపోతే 19? అంటే అక్కడికి మొత్తం చిన్న రోడ్ కావడంతో చాలా జామ్ అయిపోయింది. ఈవెన్ రెస్క్యూ టీమ్స్ కూడా అక్కడ దాకా వెళ్ళలేకపోతే. ఆల్రెడీ ట్రాఫిక్ ఇస్ క్లియర్, ట్రాఫిక్ రిస్టోర్డ్. అది చిన్న రోడ్ ఏమి ఇష్యూ లేవు. ఆల్రెడీ రాగానే మనం ట్రాఫిక్ డైవర్జన్ స్టార్ట్ చేశాం. ఇమీడియట్లీ ఆల్ అడ్మినిస్ట్రేటివ్ మషనరీ రీచ్డ్ అక్కడ. సార్ ఎందుకు చెప్పారు అంటే వేగంగా రావడంతోనే టిప్పర్ లారీ అది టిప్పర్ ఏదో ఒక వల్ల రైట్ సైడ్ లో అపోజిట్ లేన్ లో వచ్చింది. ముందు నుంచి ఆర్టీసీ బస్ వచ్చినప్పుడు దుగ్గింది, దానివల్ల ఆయన. సో ప్రస్తుతం ఇక్కడ రెస్క్యూ ఆపరేషన్స్ కూడా కొనసాగుతున్నాయని చెప్తా ఉన్నారు. పోలీస్ టీమ్స్ కూడా అక్కడికి వెళ్ళాయి. టిప్పర్ లారీ వేగంగా రావడం కారణంగానే ఈ ఇన్సిడెంట్ చేసుకుందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారిస్తున్నారు. సో ప్రస్తుతం ఇక్కడ మృతదేహాలన్నింటినీ కూడా ఇక్కడికి తరలించారు. ఎవరికైతే కాళ్ళు చేతులు విరిగిపడిపోయి అత్యంత విషమంగా ఉందో వాళ్ళందరినీ హైదరాబాద్ కు తరలించి మెరుగైన వైద్యం అందించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. చిన్న చిన్న దెబ్బలతో ఉన్నటువంటి వాళ్ళను చేవెళ్ల ఆసుపత్రికి, అదేవిధంగా వికారాబాద్ ఆసుపత్రికి ప్రస్తుతం తరలిస్తా ఉన్నారు. డ్రైవర్ కూడా ఎవరైతే టిప్పర్ లారీని డ్రైవ్ చేసినటువంటి వ్యక్తి ఉన్నాడో మొత్తం క్యాబిన్ లో కూరుకుపోయాడు. తన మృతదేహాన్ని బయటకు తీయడానికి కూడా దాదాపు గంట పాటు శ్రమించాల్సి వచ్చినటువంటి పరిస్థితి తలెత్తింది. అటు ఆర్టీసీ డ్రైవర్ తో పాటు టిప్పర్ డ్రైవర్ కూడా స్పాట్ లోనే ఇరుక్కుపోయారు. అంత బలంగా టిప్పర్ వచ్చి ఢీకొట్టడంతో ఈ ఇన్సిడెంట్ చోటు చేసుకుంది. ప్రస్తుతం అక్కడ చూడొచ్చు ఒక మృతులకు సంబంధించినటువంటి ఒక బాబు కూడా ఉన్నాడు. తల్లిని కోల్పోయాడు, తండ్రి కొన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. కేవలం ఆ అబ్బాయి మాత్రమే ఇక్కడ ఉండిపోయాడు. అసలు ప్రమాదం ఏ విధంగా జరిగింది అనే దానిపైన కూడా పోలీసులు ఆ అబ్బాయిని అడిగి వివరాలు సేకరిస్తున్నారు. भाई किधर से आ रहे भाई? ఎక్కడి నుంచి వస్తున్నావు? मैं तांडूर से आ रहा हूँ। किधर जा रहे हो? हैदराबाद। कैसा हुआ इंसिडेंट? ये बस ड्राइवर स्पीड भगाया, सामने वो रुकी हुई थी, स्पीड में कट मारने गया, वो उसको लग गई। वो कंकरे बस में पूरे भर गए और हम लोग पीछे थे, बच गए, लेकिन सामने थे सो नहीं बचे। आप बस में राइट साइड बैठे हुए नहीं तो लेफ्ट साइड में बैठे? मैं राइट साइड में बैठा था। आपके पास कौन कौन है? अब मेरी बहन है, 2 भाई है, एक अब्बा है। कैसा है उसको सिचुएशन कैसा है? अच्छा है। मदर अम्मी मर गई।
और पापा भी है आपके साथ? पापा है हॉस्पिटल में। नहीं, बस स्पीड में भगाए, नहीं तो टिप्पर स्पीड से आए? नहीं, बस स्पीड भगाए, वो लारी वाला ठहरा था, वो क्या करा, बस वाला स्पीड भगा के मार दिया। मारे तो कंकरा भर गए फिर वो टिप्पर लारी बस के ऊपर गिर गए ना? और लारी ऐसा ऊपर हो गई, बस नीचे हो गई, कंकरे भर गए थे। वो औरत कौन कौन थे उधर, कंकरों के नीचे आ गए। तो उसके बाद नहीं मालूम। आप कैसे निकले बस से बाहर? कौन तो बाहर निकले नहीं तो खिड़कियां आप? फोड़े थे, खिड़कियां फोड़े तो वो क्या करे लोग, वो खींच लिया हमारे को, खिड़कियां फोड़ के खींच लिए, और गिलास फोड़ के खींचे गए। अब हैदराबाद जाना है? हैदराबाद जा रहे थे, मैं मम्मी को बतलाने। उनके मम्मी को हॉस्पिटल को बताने के लिए जा रहे थे सर। अच्छा अच्छा। आप किधर से? मैं भी उनके भाई का ब्लड भाई हूँ मैं। अब कौन, कितने जने हैं, कितने जने मर गए अब ये फैमिली का? एक जने का इंतकाल हो गया सर। और इसका पापा का सिचुएशन कैसे? उनके पापा अभी फिलहाल अच्छे है, ग्लूकोज चढ़ रहा सर उसको अभी। సో ప్రస్తుతం చేవెళ్ల ఆసుపత్రికి ఎవరైతే మృతులు ఉన్నారో వాళ్ళ కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళంతా చేరుకుంటున్నారు. అబ్బాయి చెప్తున్నటువంటి ప్రకారం బస్సులోనే ఉన్నాడు, బస్ చాలా వేగంగా వచ్చిందని చెప్తున్నాడు. ముందుగా పోలీసులు కూడా చెప్తున్నారు టిప్పర్ లారీ వేగంగా రావడం కారణంగానే ఇన్సిడెంట్ జరిగి ఉండొచ్చు అని భావిస్తున్నారు. కానీ లోపల బస్సులో ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్ష్యాన్ని కూడా విచారిస్తున్నారు ఏం జరిగిందని. మరి లోపల ఉన్నటువంటి బాబు చెప్తున్నటువంటి ప్రకారం టిప్పర్ లారీ ఆగి ఉంది, కానీ బస్ డ్రైవర్ చాలా వేగంగా వచ్చాడు, కట్ కొట్టేటటువంటి క్రమంలో ఒకసారిగా వెళ్లి ఢీ కొట్టాడని చెప్పి బాబు చెప్తా ఉన్నాడు. సో లోపల ఉన్నటువంటి చాలా మంది నిద్రలో ఉన్నారు, ఉదయాన్నే బయలుదేరినటువంటి వాళ్ళు ఉన్నారు. ఎగ్జాక్ట్ గా ప్రమాదం 6:30 to 7 మధ్యలో జరిగిందని చెప్తున్నారు. సో ఆ టైంలో చాలా మంది ఉదయాన్నే లేచి వచ్చి ఉంటారు కాబట్టి అప్పటికే బస్సులో కొంతమంది నిద్రలో కూడా ఉండి ఉంటారు. అసలు ఏం జరిగిందో అని తేరుకునే లోపు ఈ ప్రమాదం మొత్తం చోటు చేసుకుంది. ఇందాక బాబు చెప్తున్నటువంటి ప్రకారం ఒక్కసారిగా టిప్పర్ లారీ పైన పడిపోయింది, దాంతో పాటు కంకర కూడా పడిపోవడంతో చాలా మంది బయటకు రావడానికి కూడా చాలా ఇబ్బంది పడ్డారు. అటువైపుగా వెళ్తున్నటువంటి వాహనదారులు చాలా మంది రెస్క్యూ చేశారు. ప్రస్తుతం ఆ బాబు తల్లిని కోల్పోయాడు, తండ్రి కూడా తీవ్ర గాయాలతో ప్రస్తుతం చికిత్స పొందుతూ ఉన్నాడు. ఎంటైర్ ఫ్యామిలీ వెళ్తోంది. చాలా మంది ఇట్లా చిన్న పిల్లలతో బయలుదేరినటువంటి వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఫంక్షన్స్ కోసమని. ఇప్పుడు ప్రస్తుతం ఈ బాబు చెప్తున్నాడు వాళ్ళ మమ్మీని హాస్పిటల్లో చూపించడానికి అని చెప్పి హైదరాబాద్ వస్తుంటే ఇన్సిడెంట్ చోటు చేసుకుందని చెప్తున్నాడు. సో పలు రకాల పనుల నిమిత్తం హైదరాబాద్కు వస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అందులో మనం చూసాం, ఈవెన్ విజువల్స్ లో చూస్తుంటే ఒక చిన్న మంత్స్ బేబీ కూడా ఈ మృతుల్లో ఉంది. పక్కనే తల్లి మృతదేహం, దాని పక్కనే మదర్ పక్కనే ఒక చిన్న మంత్స్ బేబీ మృతదేహాన్ని కూడా పెట్టడం ఇక్కడ చాలా మందిని కంటతడి పెట్టిస్తా ఉంది. సో చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి మృతుల కుటుంబ సభ్యులంతా చేరుకుంటున్నారు. ఇమీడియట్ గా వాటన్నిటిని పోస్ట్ మార్టం చేసి వాళ్ళ మృతుల కుటుంబాలకు అప్పగించాలని చెప్పి కూడా అధికారులు ఆదేశించారు. సో ప్రమాదం జరిగినటువంటి తీరుపైన పోలీసు ఉన్నతాధికారులు కూడా సమీక్షిస్తా ఉన్నారు. లోపల బస్సులో ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షులు కానీ లేకపోతే స్వల్ప గాయాలతో బయటపడినటువంటి ఉన్నారు, వాళ్ళ ద్వారా వివరాలు సేకరిస్తున్నారు. నల్లి అయితే 20 మంది దాకా ఇప్పటివరకు గాయపడిన వారిలో ఉన్నట్టుగా తెలుస్తోంది. వారి పరిస్థితి ఏ విధంగా ఉంది రవి? వారికి ఎటువంటి వైద్య సహాయం అందుతోంది? చాలా మంది గాయపడినటువంటి వాళ్ళ పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. కొంతమంది చేయిలు పూర్తిగా కట్ అయిపోయి, కాళ్ళు కూడా కట్ అయిపోయి విలువిల్లాడుతున్నటువంటి సిచ్యువేషన్ లో ఉన్నారు. వాళ్ళను మెరుగైన వైద్యం కోసం అని చెప్పి హైదరాబాద్ కు తరలించే ఏర్పాటు చేస్తున్నారు. చాలా మంది గాయాలతో అక్కడే స్పాట్ లోనే విలువిల్లాడుతున్నా కూడా హైదరాబాద్ నుంచి కొన్ని అంబులెన్సులు బయలుదేరాయి. ఈవెన్ చేవెళ్లలో ఉన్నటువంటివి, వికారాబాద్ లో ఉన్నటువంటి అంబులెన్సులు బయలుదేరిన స్పాట్ దాకా వెళ్లడానికి చాలా సమయం పట్టింది. ఆ రోడ్ చాలా చిన్నదిగా ఉంటుంది. అటువైపుగా ఒక హెవీ వెహికల్ ఏదైనా 4-వీలర్ వస్తే ఇటువైపుగా 2-వీలర్ వెళ్లాలంటే కూడా రోడ్ అంతా దిగి వెళ్లాల్సినటువంటి పరిస్థితుల్లో ఉంటుంది. కానీ ఒక్కసారిగా 2 హెవీ వెహికల్స్ డాష్ కొట్టుకోవడం, ఆ తర్వాత టిప్పర్ లారీ మొత్తంగా పడిపోయి కంకరంతా రోడ్ పై పడడంతో రెండు వైపులా అటు వికారాబాద్ నుంచి వస్తున్నటువంటి రోడ్డు, ఇటు హైదరాబాద్ నుంచి వెళ్తున్నటువంటి 2 రోడ్లు పూర్తిగా జామ్ అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. దాంతో అంబులెన్సులు గానీ సహాయక చర్యలు చేయడానికి వెళ్ళినటువంటి వాళ్ళు కూడా రీచ్ అవ్వలేనటువంటి సిచ్యువేషన్ లో ఉండింది. సో ఎవరైతే తీవ్రంగా గాయపడినటువంటి వాళ్ళు ఉన్నారో దాదాపు స్పాట్ లోనే 1.5 నుంచి 2 గంటల పాటు అక్కడే ఉండాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ప్రస్తుతానికి రూట్ నంతా క్లియర్ చేసి పంపిస్తా ఉన్నారు. అమ్మా ఎవరున్నారమ్మా బస్ లో? మా చెల్లెలు ఎక్కడ వెళ్తుంది? కాలేజీకి దాంట్లో నుంచి వద్దు 5 గంటల వరకు. ఆమె ఒకటే ఉందా ఇంకెవరైనా?
సో కొంతమంది హైదరాబాద్ కు పనుల నిమిత్తం వస్తున్నటువంటి వాళ్ళైతే అందులో స్టూడెంట్స్ కూడా ఉన్నారు. కాలేజ్ కు వస్తున్నటువంటి తన చెల్లి చనిపోయిందని చెప్పి అక్క ఇక్కడికి రావడం రోధిస్తుండడం కూడా మనం చూస్తున్నాము. స్టూడెంట్స్ ఎక్కువ మంది హైదరాబాద్ కు వస్తున్నటువంటి వాళ్ళు డిగ్రీ కానీ లేకపోతే ఇంజనీరింగ్ కోసం వస్తున్నటువంటి వాళ్ళు చేవెళ్లలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజ్ కి వస్తున్నటువంటి స్టూడెంట్స్ కూడా అందులో ఉన్నట్లుగా తెలుస్తోంది. దాంతో ఈ ప్రమాదంలో ఎవరైతే చనిపోయారో మృతుల కుటుంబాల వివరాలన్నింటినీ సేకరించి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. చాలా మంది ఈ ప్రమాదం జరిగినటువంటి ఇన్సిడెంట్ తెలుసుకోగానే వికారాబాద్ నుంచి మార్నింగ్ ఎవరైతే బయలుదేరి ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యులకు కాల్ చేస్తున్నారు. ఎవరైతే కాల్స్ కనెక్ట్ అవ్వడం లేదో ఇమీడియట్ గా వాళ్ళు కూడా చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి లేకపోతే స్పాట్ కు కూడా చేరుకుంటున్నారు. ప్రస్తుతం మృతదేహాలన్నింటినీ కూడా సిద్ధంగా ఉంచారు. ఏవైతే పోస్ట్ మార్టం ఇమ్మీడియట్ గా చేసి వాళ్ళ కుటుంబాలకు అందించాలని కూడా అధికారులను ఆదేశించారు. ఇమ్మీడియట్ గా రైట్.